అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారి జీవితంలో వీరి యొక్క జీవిత భాగస్వామి ద్వారా వీరికి మరో 3 రోజుల్లో జరగబోయేటటువంటి విషయం గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మరింతకీ కుంభరాశి వారి జీవితంలో మరో 3 రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఎవరైతే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి. సమస్యలు అన్నాక ప్రేమ, పెళ్లి, సంతాన, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారిని సంప్రదించండి. మీరు ఉన్న చోటనే మీకు 100% శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి మరొక 3 రోజుల్లో వీరి జీవిత భాగస్వామి వలన వీరికి జరగబోయేటటువంటి కొన్ని విషయాలను, అలాగే మీ జాతకంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు రాబోయేటటువంటి రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు భగవానుడు దేవతలకు అధినేత, మానవుల జీవితంలో ఎంతో ప్రభావం చేస్తూ ఉంటుంది. ఇక ఈ ప్రస్తుతం ఈ రాశి వారికి 5వ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల్లో పెను మార్పులు ఈ జూన్ నెలలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది వరించబోతుంది. ప్రస్తుతం గురు భగవానుడి యొక్క ఆశీర్వచనాలు కుంభరాశి వారి మీద ప్రభావితం చూపిస్తున్నాయి. మీకు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల్లో వెలుగులు అనేవి రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ కుంభరాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది రాబోతుంది. ఇక కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది మారబోతుంది. అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శని యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వలన కూడా మీకు మీ బంధంలో కొన్ని రకాలైనటువంటి శుభకరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా మీరు పొందబోతున్నారు. దీని కారణంగానే ఇక్కడ ఈ రాశివారు జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక చిత్ర విచిత్రమైనటువంటి మార్పులు కలిగించబోతుంది. మీకు మాత్రం మీ భాగస్వామి మేలు చేయబోతుందనే చెప్పుకోవాలి. మీరు మొదట అనుకోవచ్చు, ఏం జరుగుతుందో, ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ మీ భార్య మాత్రం మీ యొక్క భాగస్వామికి, అంటే మీరు మంచిగా ఉంటే ఆమె కూడా మంచిగా ఉంటారని చెప్పి ఆ ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత మిగిలినటువంటి జీవితంలో ప్రతి ఒక్క పని కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుందండి. ఈ సమయంలో కుంభరాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కూడా కలిసి రావడం అనేది అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే నిరుద్యోగ సమస్యలు, వారి యొక్క నిరుద్యోగ సమస్యలు తొలగిపోతాయి. అంటే వారు కోరుకునేటటువంటి మంచి సంస్థలో వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో స్థిరతత్వం కూడా లభిస్తుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు కూడా చకచకా అభివృద్ధి చెందడం కూడా ప్రస్తావిస్తారు. అలాగే ఎవరైనా కానీ డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ ఇతరతర వృత్తి నిపుణులకు ఈ సమయం అనుకూలంగా డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది. ఈ సమయంలో కుంభరాశి వారి జాతకాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అలాగే మీరు కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకునేటటువంటి విషయాలు చూస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారు. డబ్బుకు ఎటువంటి లోటు అనేది కూడా కనిపించదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో జరిగే తీరుతాయి. అలాగే మరో 3 రోజుల్లో, అంటే జూన్ నెలలో మీకు అదృష్టం అనేది విపరీతంగా వరించబోతుందనే చెప్పుకోవాలి. ఇక మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తాయి. అలాగే ఈ జూన్ నెలలో మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఆదాయం చాలా బాగుంటుంది. కుంభరాశి వారి ఎదుగుదలను చూసి వారి శత్రువులు అసూయతో ఉంటారు. నరదృష్టి కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరు జూన్ నెలలో అందరికంటే ఎక్కువగా ఎదుగుతారు కాబట్టి ఇతరులు కూడా వీరిని చూసి అసూయతో ఉండబోతున్నారు. నరదృష్టి నుండి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కాస్త ఉప్పు, ఆవాలు కలిపి వేడి నీటితో స్నానం చేయడం వలన శరీరంపై ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది. నరదృష్టి నివారణకు ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీయడం, ఇంటి ముఖ ద్వారానికి నిమ్మకాయలతో అలంకరించడం కూడా మంచిదండి. ఇక ఈ యొక్క మంచి శక్తిని పెంపొందించడానికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయడం కూడా మంచిది. హనుమంతుడిని ప్రార్థించడం వలన కూడా మీలో ధైర్యం రెట్టింపోతాయి. ఇక ఈ జూన్ నెలలో అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసే
చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటాయి. ఇక మీకు పుట్టిన వాళ్ళకు కూడా చాలా బాగా అనుకూలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. సోదరీమణుల సంపూర్ణమైనటువంటి సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వలన వాళ్ళతో కూడా కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వలన కూడా మీరు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు. శత్రువులు కూడా ఈ సమయంలో మిత్రులుగా మారతారనే విషయంలో మీ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కూడా పూర్తిగా మీకు లభిస్తాయి. అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఇల్లు లేదా ఫ్లాట్లు కొనేటటువంటి యోగం కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారైతే ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మీకు మంచిది. ఇక ఉద్యోగస్తులకు సహ ఉద్యోగస్తులు బాగా మద్దతు సహకారం అనేది లభిస్తుంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరైతే కుంభరాశి జాతకులు కోర్టు కేసులో చాలా కాలం నుండి బాధపడుతూ ఉన్నారో వారికి కోర్టు కేసులో ఈ సమయంలో కూడా అనుకూలంగా తీర్పు రాబోతుంది. ఇక వ్యాపారాల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా మీరు పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే మీ జీవితంలో ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది మీకు బాగా ఉంటుంది. ఆ సపోర్ట్ వలన మిమ్మల్ని ఎంతో చక్కగా మీరు ముందుకు నడిచేలా మీరు చక్కగా వినియోగిస్తారు. అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని విజయం కూడా దక్కుతుంది. ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు కూడా మీరు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనేది బాగుంటుంది. మీరు ఆర్థిక పరంగా కూడా బాగా పుంజుకోవడంతో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీ ఈ సమయంలో ఆదాయ వర్ణనలు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలు తలుపులు తెరుచుకోవడం వలన ఆర్థికపరమైనటువంటి పురోగతి స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను చూస్తారు. మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది బాగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో సంతోషకరమైనటువంటి సమయాన్ని మీరు గడపగలుగుతారు. పిల్లల విషయాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ విధంగా కుంభరాశి వారికి చూసుకుంటే ఈ జూన్ నెల ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా చక్కగా ఉంటాయి. అలాగే ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కూడా చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు కూడా సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయి. అలాగే ప్రతి ఒక్కటి కూడా అంటే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో మీరు ఊహించినటువంటి పెను మార్పులు చూస్తారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా విజయాన్ని పొందుతారు. ఇక మీ జీవితంలో ఇంకా మంచి ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, పాటించవలసినటువంటి పరిహారాలను కూడా చూస్తే కుంభరాశి వ్యక్తులు ప్రతినిత్యము కూడా శివారాధన చేయాలి. సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగిపోవడంతో మీకు చక్కని యోగ్యత కూడా లభిస్తుంది. అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండితో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు చేయించుకోవాలి. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ యొక్క స్తోమతను బట్టి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు చక్కగా నేతి దీపాన్ని వెలిగించాలి. ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవికి మీరు దీపారాధన చేసుకుంటూ ఉండాలి. ఇలా వెలిగిస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీరు బయటపడేటటువంటి అవకాశం దొరుకుతుంది. అలాగే ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకు వెళ్ళిపోతారు. అలాగే కుంభరాశి వారి జీవితం చూసుకున్నట్లయితే ఈ జూన్ నెలలో ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి కూడా బయటకు రాబోతుంది. అయితే అది ఎలాంటి శక్తి? ఇక ఆ శక్తి కనుక మీ ఇంట్లో నుండి బయటకు రావడం మూలంగా మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి చూస్తారు. మీకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? అయితే ఈ రాశి వారి యొక్క ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగుతుంది? ముఖ్యంగా జూన్ నెలలో వీళ్ళ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది? ఈ విషయాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలలో వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం గమనించినట్లయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల యొక్క ఎదుగుదలలో ఈ రాశివారు తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తూ ఉంటారు. ఈ రాశివారు జలసీగా అస్సలు ఫీల్ అవ్వరు. ఏ సందర్భంలో కూడా ఒకరిపై అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీరికి అసలు చేతకానటువంటి పని అని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఇతరుల వ్యక్తులకు మేలు కోరుకునేటటువంటి వ్యక్తులు, ఇతర వ్యక్తుల యొక్క కీడును, చెడును అస్సలు కోరుకునేటటువంటి వ్యక్తులు అయితే కాదు. అయితే ఈ కుంభరాశి వారి జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కూడా ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. కానీ వీరికి మాత్రం శత్రువులుగా భావించే వ్యక్తులు కూడా చాలామందే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే కుంభరాశి వారి ఎదుగుదలను చూసి వారి శత్రువులు అసూయతో ఉంటారు.
అలాగే వీరి మంచి మనస్తత్వం కారణంగా కుంభరాశి వారు చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకోగలుగుతారు. అయితే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు మాత్రం స్వతంత్ర అభిప్రాయాలు కలవారై ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి బంధువులను కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ విధంగా వీరిని అందరూ కూడా ఇష్టపడతారు. కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశి వారిని చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తారు. అంటే వీరిపైన ఒక జలసి అనేది ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఆ జలసి కారణంగా అనేక రకాల కుట్రలు పన్ని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా వీరిని దిగజార్చడానికి, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ఎన్నో రకాలుగా ఆ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ నుండి కూడా మీరైతే తప్పించుకోగలుగుతున్నారు. అలాగే మీ మీద పన్నినటువంటి ఎటువంటి కుట్రలనైనా కానీ మీరు తిప్పి కొట్టగలిగేటటువంటి సామర్థ్యత ఈ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానికి అనుగుణంగా మాట్లాడడం, ఇటువంటివన్నీ తెలివితేటలు ఎక్కువగా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇది వరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు వీరు బాగా చూసే ఉంటారు. ఎంత అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎంతగానో బాధించాయి. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనే చెప్పుకోవచ్చు. ఆ ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఆ శక్తి బయటకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుతారు. ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ప్రభావవంతంగా మనిషిపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా. ఈ సామెత మీరు వినే ఉంటారు. అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపుకుంటుందట. ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందనే చెప్పుకోవాలి. ఇక ఈ కుంభరాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు. కుళ్ళు, కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే దాగున్నాయి. ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాల బాధలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీవ్ర సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరైతే ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంతగా నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియనటువంటి బాధ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఆ సమస్య అనేది వెంటాడుతూ ఉంది. అటువంటి పరిస్థితులు మీకున్నప్పటికీ ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ జూన్ నెల 1, 2, 3, 4 తేదీల్లో అలాగే రాబోయేటటువంటి రోజుల్లో మీకు అన్ని విధాలుగా కూడా ఖచ్చితంగా కలిసి రాబోతుంది. ఈ 3 రోజులు ఎలాగో గడిచిపోయాయండి. ఈ 3 రోజుల్లో మీకు తెలియనటువంటి పరిహారాలను చేసుకోలేమని చెప్పి బాధపడినా కూడా ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ జూన్ నెలలో మీకు ఎప్పుడు కుదిరినా కూడా మీకు అంటే ఇంట్లో సమస్యలు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, ఇలా వ్యాపార పరంగా ఏదైనా మిమ్మల్ని చదువు, వృత్తి, ఉద్యోగం ఇలా దేని గురించి అయితే సమస్యలు ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారో అవన్నీ కూడా ఎక్కువగా బాధపడకుండా ఈ జూన్ నెలలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూల శక్తిని మీరు కనుక్కొని రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు, చాలా కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకునేలా చేస్తాయి. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా కూడా నిలిచారు. ఆ విధంగా మీరు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని లక్ష్మీదేవి బయటకు పంపిస్తుంది. అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. దీని కారణంగా ఏమిటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా నా అన్న వారితో కూడా అపార్థాలు చేసుకునే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. ఒక సందర్భంలో అయితే జీవితం కూడా ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనదే జరగబోతుంది. ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తప్పకుండా ఈ జూన్ నెలలో బయటకు వెళ్తుందనే చెప్పాలి. కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే మీ ఇంట్లో పనికిరానటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే వాటి నుండి వెంటనే తీసి బయటపడేయండి. మీకు తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుందనే చెప్పుకోవాలి. కొత్త జీవిత వెలుగును మీరు చూడబోతున్నారు. ఈ విధమైనటువంటి విరిగిపోయినటువంటి వస్తువులను ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదండి. విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ, ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏవైతే ఉంటాయో ఇంట్లో నుండి వాటిని బయటకు పంపించండి. పగిలినటువంటి గాజులు, పగిలినటువంటి అద్దాలు
ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశి వారు ఒక ఆదివారం నాడు కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో బొట్టు పెట్టి మీరు ఆ కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రానే రాదు. అది కూడా అంతేకాకుండా మీకు మహాలక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా మీ ఇల్లు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీరు తప్పకుండా చూస్తారు. ముఖ్యంగా ఈ జూన్ నెలలో ఏ సమయంలోనైనా కానీ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైనటువంటి ఆ శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు కూడా మీరు పడినటువంటి కష్టాలు, బాధలు, సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు. ముఖ్యంగా కుంభరాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలంటే శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవికి నిత్యం దీపారాధన చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటూ ఉండండి. అలాగే దాన ధర్మాలు కూడా చేయండి. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను అయితే పొందుతారు. మరి చూశారు కదండి, కుంభరాశి వారి యొక్క జీవిత భాగస్వామి వలన మీరు ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నారో మీ జీవితంలో తెలుసుకున్నారు కదా. ఈ జూన్ నెలలో మీ జీవితం అనేది కొత్త మలుపు దారితీస్తుందని తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.